ఇంకా నయం మా అత్తమ్మకి చదువు రాదు కాబట్టి సరిపోయింది, లేదంటే మీరు పెట్టే కామెంట్స్కి నేను మా అత్తమ్మ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుండే, మా అత్తమ్మ విడిపోయే ఉంటుండే. ఈ పాటికి అసలు ఏమైందంటే నిన్న మేము అందరం సినిమాకి పోయినామని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినానో లేదో చాలా మంది మెచ్చుకుంటే, ఇంకొంతమంది ఓర్వలేని వాళ్ళు నువ్వు మీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు పంది లెక్క తింటారు, మరి మీ అత్తమ్మని బయటికి తీసుకెళ్ళినప్పుడు తినిపించలేరు ఎందుకని చాలా మంది అడిగారు కదా. నేను మా ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే బండి మీద పోతాం, అది కూడా దూరం వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ ఆపుకొని తినడానికి వీలుంటుంది. కానీ ఈసారి ఏంటంటే మా అత్తమ్మ వచ్చింది, మా పిల్లలందరూ వచ్చారు, మేము కూడా పోయినాం. అందరం బండి మీద పట్టాలంటే కష్టం కాబట్టి ఆటోలు వెళ్ళినాం. మరి ఆటోలు వెళ్తే తినడానికి ఏమైందని అనొచ్చు. ఆటోలు వెళ్ళినాం, మేము థియేటర్కి పోయి సినిమా చూసి బయట తిందాం అనుకున్నాం. కానీ థియేటర్ చుట్టుపక్కన ఎక్కడ రెస్టారెంట్స్ లేవు. మళ్ళీ రెస్టారెంట్కి పోవాలంటే మళ్ళీ ఆటో ఎక్కాలి, మళ్ళీ దూరం పోవాలి, మళ్ళీ రెస్టారెంట్కి పోయి ఆడ తిని ఇంటికి రావాలంటే సాలు అవుతుంది పిల్లలతోని. అందుకోసం ఇంటికి పోయినాక వండుకొని తినొచ్చులే అన్నట్టు ఇంకా ఆటో ఎక్కి ఇంటికి డైరెక్ట్ వచ్చి ఇంటికాడ వండినాం. వండిన తర్వాత కూడా మీ అత్తమ్మకేమో సల్లన్నం పెట్టారు, మీరేమో వేడి అన్నం పెడతారు అని మాట్లాడుతారు కదా. మా అత్తమ్మకి వేడన్నమే తిన్నది, కాకపోతే ఆమె తినే క్లిప్ నేను తీయలేకపోయినా. ఆమె అందరికన్నా ఫస్ట్ తిన్న తర్వాత మేము తిన్నాము. అంత మాత్రాన మా అత్తమ్మకి సల్లన్నం పెట్టినట్టు కాదు, మేము వేడన్నం తిన్నట్టు కూడా కాదు. ఎవరైతే ఇట్లా వంకలు పెడతారో వాళ్ళ సంసారం ఫస్ట్ చూసుకొని తర్వాత పక్కన వాళ్ళని అనండి. అంటే మంచిగా ఉన్న వాళ్ళని ఇట్లా పుల్లలు పెట్టి గెలుకుతారని అంటారు చూడు, సేమ్ ఇదే బాపతి అనమాట. చాలా మంది ఏమో మెచ్చుకుంటారు, మీ అత్తమ్మలాగా ఎవరు చూసుకోరు, మీ అత్తమ్మని నువ్వు చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు అని. వాళ్ళందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్థం చేసుకున్నట్టు వేరే వాళ్ళు అర్థం చేసుకోరు కదా. అందరూ మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు. వీడియో ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి.